డొనాల్డ్ ట్రంప్ను ఆకాశానికి ఎత్తేశారు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో. 6 నెలల పదవీ కాలంలో అనేక సంక్షోభాలు పరిష్కరించిన ఘనత ట్రంప్దే అన్నారు. అంతేకాదు, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించింది కూడా ట్రంపేనట. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ను శాంతిదూతగా వివరించారు మార్క్ రూబియో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను శాంతిదూతగా ప్రపంచం ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ దేశం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై నిన్న మొన్నటి వరకు వైట్ హౌస్ కార్యవర్గం భారీ ఎత్తున కసరత్తు చేసింది. ట్రంప్ మహాశయుడు శాంతికి ప్రతిరూపమని అర్థమొచ్చేలా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆమె స్థానం అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తీసుకున్నారు. మార్క్ రూబియో అంటే సాదాసీదా మంత్రి కాదు. ట్రంప్ క్యాబినెట్లో విదేశాంగ మంత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా పవర్ఫుల్ మంత్రి అన్నమాట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్కు బాగా దగ్గర. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ను ఆకాశానికెత్తేశారు మార్క్ రూబియో. 6 నెలల కాలంలో అంతర్జాతీయంగా తలెత్తినటువంటి అనేక సంక్షోభాలను ట్రంప్ పరిష్కరించారని రూబియో కొనియాడారు. ట్రంప్ను ఒక శాంతిదూతగా ఆయన అభివర్ణించారు. కథ అక్కడితో ఆగలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని మార్క్ రూబియో కుండబద్దలు కొట్టారు. డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందని మార్క్ రూబియో పేర్కొన్నారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుండేదని మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఒక డజన్ సార్లు మాట్లాడుంటారు. కేవలం తన వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. ఆనాడు తాను చొరవ తీసుకోనట్లయితే పరిస్థితి వేరేగా ఉండేదని ట్రంప్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు కూడా. ఇదొక్కటే కాదు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అలాగే థాయిలాండ్ కంబోడియా ఉద్రిక్తతలు కూడా తన వల్లే సద్దుమణిగాయని ట్రంప్ మహాశయుడు పలుమార్లు పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ చొరవ వల్లే పాకిస్తాన్లో ఉద్రిక్తతలు సమసిపోయాయని వచ్చినటువంటి వార్తలను గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం ఆగిపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏమాత్రం సంబంధం లేదని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఒక అంశం గురించి స్పష్టంగా చెప్పుకోవాలి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. అటు తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పాకిస్తాన్కు చెందిన అనేక వైమానిక స్థావరాలపై భారత్ బాంబులు వేసింది. ఈ నేపథ్యంలో భారత్తో పోరు అంతిమంగా తమకే నష్టమని పాకిస్తాన్ భావించింది. దీంతో 2 దేశాల సైనికాధికారుల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. దీంతో యుద్ధం అంచుల వరకు పయనించిన భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయించుకున్నాయి. వాస్తవంగా జరిగింది ఇది. అయితే ఇదంతా తన ఘనత అనడం డొనాల్డ్ ట్రంప్కు అలవాటుగా మారింది. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఇదే పాట ఆలపించారు. ఇదిలా ఉంటే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వారసుడు ఎవరన్న ప్రశ్న అకస్మాత్తుగా తెరమీదకొచ్చింది. ఈ సందర్భంగా 2 పేర్లను డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. వీరిలో ఒక పేరు మార్క్ రూబియో. అంతేకాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా స్వరాన్ని మార్క్ రూబియో సమర్థవంతంగా వినిపిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా మార్క్ రూబియోకు డొనాల్డ్ ట్రంప్కు గట్టి మద్దతుదారుడన్న పేరుంది. కాగా గతంలో డోజ్ సంస్థ అధినేతగా ఉన్న ఎలన్ మస్క్ తో మార్క్ రూబియో వాగ్వాదం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. డోజ్ సంస్థ అధిపతి హోదాలో చాలా మంది ఉద్యోగులను ఎలన్ మస్క్ రాత్రికి రాత్రే ఇంటికి పంపారు. అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. అయితే ఎలన్ మస్క్ తొందరపాటు నిర్ణయం పట్ల అప్పట్లో మార్క్ రూబియో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చెప్పా పెట్టకుండా ఇలా వందలాది మంది ఉద్యోగులను తొలగించడం సరైన పద్ధతి కాదని మార్క్ రూబియో అభిప్రాయపడ్డారు. సాక్షాత్తు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుటే ఎలన్ మస్క్ తో వాగ్వాదం చేశారు
మార్క్ రూబియో. ఈ ఘటన తరువాత అమెరికా సమాజంలో మార్క్ రూబియో పట్ల గౌరవ భావం పెరిగింది. మొత్తానికి తనను తాను శాంతి దూతగా ప్రపంచం ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రంప్ మహాశయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.